నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు ప్రియులు అబ్రహాం లింకన్ గారు చదవలసిందిగా మనవి చేయించున్నాను. పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడు అయ్యను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులను చూడాలన్న వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపని వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బుద్ధి ఖర్చుల వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు దేవుని కొనుకోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయన అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతని వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలియగా ఆయన సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తను కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడై నా సేవకుడి జనుల దోషములను వివరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితోనే అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు పొల్లు సొమ్ము విభాగించుకొనును. ఎలాగనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమ చేయి వారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసి వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి సమయంలో 2వ వాక్య పఠనం లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగము ప్రియులు రత్న విజయ్ కుమార్ గారు చదవలసిందిగా మనం చేయించున్నాను. ఈ ఉదయకాలము మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో ఆ దినం ముందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లైఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒకడవే ఎరుగుదువా అని ఆయన్ను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన్ను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి
సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నిటిలో తను గూర్చిన ప్రవచన భావమును వారికి తెలియపెను. ఇంతలో తాము వెడుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు పడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన్ను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడిన వారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. Corinthians chapter 1 verse 18 to 31. For the preaching of the cross is to them that perish foolishness, but unto us which are saved it is the power of God. For it is written, I will destroy the wisdom of the wise, and bring to nothing the understanding of the prudent. Where is the wise? Where is the scribe? Where is the disputer of this world? Hath God not made foolish the wisdom of this world? For after that, in the wisdom of God, the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them that believe. For the Jews require a sign, and the Greeks seek after wisdom. But we preach Christ crucified. Unto the Jews it is a stumbling block, and unto the Greeks it is foolishness. But unto them which are called, both Jews and Greeks, Christ power of God and the wisdom of God. Because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men. For ye see your calling, brethren, that how not many wise men after the flesh, not many mighty, not many noble are called. But God had chosen the foolish things of the world to confound the wise, and God had chosen the weak things of the world to confound the things which are mighty, and base things of the world, and things which are despised, hath God chosen, yea, and things which are not, to bring not things that are, that no flesh should glory in his presence. But of him are in Christ Jesus, who of God is made unto us wisdom, and righteousness, and sanctification, and redemption. That according as it is written, he that glorieth, let him glory in the Lord. 3వ వాక్య పట్టణము మన ప్రియులు మాజీ సిబిఎం హై స్కూల్ హెడ్ మిస్టర్ అమ్మగారు వసూన ప్రసాద్ అమ్మగారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు చదవలసిందిగా మనవి చేయించున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 12 వచనాలు చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భాగ్యం సిస్టర్ గారు ఆ ప్రత్యేకమైన ప్రార్థన చేయబడితే మనం చేస్తున్నాను. మొదట యెహోవా నామానికి స్తోత్రాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి అవకాశం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మా యేసయ్య గతించిన కాలంలో 55వ రోజు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. సహాయం చేసావు తండ్రి. నాయన ప్రోగ్రాం అన్నిటిలో కూడా నువ్వు తోడుగా ఉండి జయకరముగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి 55 రోజులు విడవకుండా వచ్చిన వారు తండ్రి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు ప్రభువా. తండ్రి వారు శేష జీవితం అంతా తండ్రి ఆ నిర్ణయాన్ని వీడిపోకుండా సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, నువ్వు మా చెయ్యి పట్టుకుంటే మేము జారిపోము ప్రభువా. నాయన, మేము నీ చెయ్యి పట్టుకుంటే జారిపోతాం యేసయ్యా. గనుక మేము మా శేష జీవితం అంతా నీ చెయ్యి పట్టుకుని ఈ 55 రోజుల్లో ఏమి నేర్చుకున్నాము, ఏమి నిర్ణయం తీసుకున్నాము, మా శేష జీవితం అంతా దానికి కట్టుబడి ఉండినట్లు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా యేసయ్యా, నీ సేవకులైన పాల్మార్కయ్య గారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన, మరి ఆయన పడిపోతున్నప్పుడు మీరు చూస్తున్నారు. చూసి వెంటనే నీ దూతలను పంపించి నాయన వారితో ఎత్తి పట్టుకుని ఎటువంటి ప్రమాదము జరగకుండా ప్రభువా నాయన అద్భుత కార్యం జరిగించిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నాయన, మరి ఆ దెబ్బలను చూసి ఎంతో ప్రమాదం జరగాలి, కానీ ప్రభువా నీ కృపను బట్టి కాపాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మరి గతించిన కాలంలో పాస్టమ్ గారు కూడా సిక్కయ్యారు ప్రభువా. మరి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి యేసయ్యా, అవి కొద్ది కాలమే. విశ్వాసంతో ఎదుర్కొంటే మిమ్మల్ని స్థిరపరుస్తాను, ఘనపరుస్తానని చెప్పావు కదా ప్రభువా. మరి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరింత విశ్వాసంలో ఎదిగినట్లు మమ్మల్ని అందరినీ నడిపించడానికి నీ కృపతో నింపుమని బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. యేసు ప్రభువా, మరి ముఖ్యంగా తండ్రి చిరంజీవి అమ్మగారి విషయం, ఆ కుటుంబ విషయం నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి వారి యొక్క ఇంటి యజమాని నీ సన్నిధిలో ఉన్నప్పటి నుంచి ప్రభువా బిడ్డలతోనూ నా తండ్రి భార్యతోనూ మీరుండి నడిపించిన యేసయ్యా మీకు స్తోత్రాలు. నాయన, తండ్రి అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకును ఆశీర్వదించిన యేసయ్యా, ఆ విధంగానే ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. ఆ కుటుంబానికి యజమానమై ఉండి తండ్రి ఉండి నడిపించారు ప్రభువా నీకు స్తోత్రాలు. మరి చిరంజీవమ్మ గారికి కూడా ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రభువా నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి ప్రభువా. వారు తండ్రిని గుర్తు చేసుకుని తండ్రి ప్రభువా మరి చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం ప్రభువా.
విజయ్ కుటుంబాన్ని, ఫ్యామిలీని, మరి జీవన్ కుటుంబాన్ని, వారి ఫ్యామిలీని, నాయన మరి సత్యవాణి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి సత్యవాణి పాప మరి నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు వారిని మమ్మల్ని ప్రేమించి మంచి విందు చేస్తున్నారు ప్రభువా. వారిని మరింతగా ఆశీర్వదించమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. మరి మా సంఘంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రభువా. మరి ముఖ్యంగా సిస్టర్ లిల్లీ గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇంటి వరకే నాయన వారు పరిమితమై ఉన్నారు ప్రభువా. నాయన అది ఎంతో మానసిక భయంకరమైన పరిస్థితి ప్రభువా. నాయన ఆవిడ నీ వైపు చూస్తూ ధైర్యంగా నాయన మరి నిన్ను ఆరాధించుకుంటూ ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. కనుక వారికి నీ కృపను బట్టి సహాయం చేయమని బ్రతిమాలుకొంచున్నాను. అలాగే ఇంటి వరకు పరిమితం ఉన్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడి దీవించండి. చాలామందిని ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధికి నడిపించారు ప్రభువా. మా ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించారు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా మరి అబ్రహాం లింకన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి నీ కృపను బట్టి గతించిన రోజులో ప్రభువా ఎంతో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. అనుకోకుండా జరిగిన పరిస్థితి ప్రభువా. కానీ మీరు తోడుగా ఉన్నారు యేసయ్యా. తండ్రి, ఒక పేషెంట్గా నాకు అనుభవం తెలిసేసయ్యా. ఒక బంధువుగా నాకు అనుభవం తెలుసు ప్రభువా. అది చాలా భయంకరమైన తండ్రి. అవన్నీ తట్టుకోవడానికి మీరు కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిగా నడిపించారు. నీకు స్తోత్రాలు. దీని అంతటికీ కారణం సంఘ ప్రార్థన, మా బిడ్డల ప్రార్థన, మా ప్రార్థన ప్రభువా. ఆ విశ్వాసం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో నిరుత్సాహము, నిస్పృహ ఉంటుంది ప్రభువా. సహాయం చేసేయా, ధైర్యం అనుగ్రహించేసేయా, స్వస్థత అనుగ్రహించేసేయా. మరి ముఖ్యంగా మా సంఘాన్ని అభివృద్ధిపరిచి, నానాటికి అభివృద్ధిపరిచి ప్రభువా అనేక మందిని నీ సన్నిధికి తీసుకురావడానికి సహాయం చేయండి. మరి మేమందరం నీ బల్లను సమీపిస్తానికి సిద్ధపడి వచ్చాం ప్రభువా. యేసయ్యా, నీ రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా దాన్ని ఆచరించినట్లు సహాయం చేయండి. ఇక్కడున్న అందరం ఆత్మీయులమే ప్రభువా. మేము ఈ లోకాన్ని చాలిస్తే పరలోకానికి వస్తాం. కానీ ప్రభువా, మీరు వస్తా ఏం తీసుకొచ్చారు అని మీరు అడిగితే మేమేం చెప్పాలి యేసయ్యా? నా రక్తంతో కడగబడిన వారందరినీ ఎంతమందిని మీరు తీసుకొచ్చారని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఎంతమందిని సిద్ధపరుస్తున్నాము అని ఆలోచించుకొని పరిశుద్ధమైన మనసుతో నీ బలను సమీపించడానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా నీ వాక్యం చెప్పు నేను బిడ్డను మరుగుపరిచి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రియులు జీవన్ కుమార్ గారు, రయన్ బెనెట్, అర్పిత ప్రియాంజలి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబికిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా, అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా, అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా, ఉండలేనయా నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబికిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా, అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా,
అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా, ఉండలేనయా, నే ఉండలేనయా. ఆ జీవిత భారం భరించలేక నా అక్కరలన్నీ వెక్కిరించుచుండగా భూమి ఆకాశము సమస్తము నావని నావన్నీయు నీవన్న మాటే చాలయా. నా జీవిత భారం భరించలేక నా అక్కరలన్నీ వెక్కిరించుచుండగా భూమి ఆకాశము సమస్తము నావని నావన్నీయు నీవే. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా, ఉండలేనయా, నే ఉండలేనయా. నా పాపము బట్టి వాళ్ళు రువ్వనోలను ఇంకా దూరంగానే వచ్చుచుండగా నాపై పరుగెత్తి నన్ను హత్తుకుని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నెట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నెట్లు ఉండగలనయా, ఉండలేనయా, నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పిల్లుబికిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా, ఉండలేనయా, నేనుండలేనయా. ప్రార్థన చేయుదము. కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా నీకు వందనాలు. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు మేము మీ వాక్యమందు, ప్రేమయందు, స్వస్థతయందు, పరిశుద్ధతయందు, సమాధానమందు వేరు పారిన వారమై నిన్ను ఘనపరచు ఫలములు ఫలించుటకు, ఫలము నిలిచి మిమ్మును మహిమపరచుటకు మీ దీవెన అనుగ్రహించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంఘమా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానములు మీకు కలుగును గాక. ఒక దివ్యమైన అనుభవం. కంటిన్యూస్గా 55 రోజులు దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరములో వాక్యము వినడం, ధ్యానించడం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం, సిలువ ధ్యానములే కానీ, ఆదివారములే కానీ,
మరి దేవుని వాక్యం అంటూ ఉంది కదా, దేవా నీ మందిరావరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నిజమే. ఎందుకంటే పునరుత్థాన బలము దేవుని బిడ్డల మధ్యను ఉన్నది. 16వ కీర్తన మనం చదువుతాం. ఈరోజు ప్రియులు ఈడ్పుగంటి సద్గుణరావు గారు ప్రభు సన్నిధికి పిలువబడి 10 సంవత్సరాలైన తారీఖు. మరి 1885 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖున ఉయ్యూరులో ఈ సువార్త అంగీకరించిన వారు ప్రభువును నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. వారిలో ఈడ్పుగంటి కుటుంబీకులు, మట్టా కుటుంబీకులు, ఉయ్యూరు కుటుంబీకులు, కొమ్ముగూరు కుటుంబీకులు తదితరులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఏవి టింపిని గారు వారికి బాప్తిస్మం ఇచ్చి కాకినాడ దగ్గర ద్రాక్షారామ ఆ ప్రాంతాల్లో ఒక తీర్థంలో పాల్గొని అక్కడ బహుశా కరపత్రాలు అందించారు. మరి సేవలు చేసి కొన్ని దినాలకి వారు బహుశా కలరాతో ప్రభు సన్నిధికి పిలువబడ్డారేమో. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు పాటలు పాడడమే కాదు, ఆయన్ను అంగీకరించి ఆయన్ను కేంద్రముగా కలిగి ఉండుట. మన మార్చి 31వ తారీఖున 2 బిడ్డలు ప్రభువు నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. మన సహోదరి ఉషా గారి సోదరుడు, అలాగే దాస్ నాగేశ్వరరావు గారు. ఆయనతో దైవజనులు రెవరెండ్ జాన్సన్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను బాల్యంలో విశ్రాంతమ్మ గారు, డానియల్ ప్రకాశం గారు, గంటా జాన్ గారు, విశ్రాంతమ్మ గారికి ముందుగా గంటా జాన్ గారు, ఆ దినాల్లో సిబిఎం స్కూల్లో ఉన్నప్పుడు ప్రభువు సువార్తకు ఆకర్షితుడనయ్యాను. ఆ బాల్యంలోనే ఆ విత్తనాలు వేయబడ్డాయి. కానీ ఎప్పుడూ కూడా చాయిసెస్, ప్రతిసారి కూడా మనస్సులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే తర్వాత. ఈ తర్వాత అనుకునే పరిస్థితుల్లో ఆ ప్రభువును అంగీకరించుట అన్నది వాయిదా పడతా ఉంటుంది. మరి బాల్యంలో ప్రభువును నమ్ముకొని ముందుకొచ్చి ఉంటే ఎలా ఉండేదో. ఏదేమైనా ప్రతిదానికి దేవుని సమయము ఉన్నది. ఒక గొప్ప సంగతి ఏంటంటే ఆ దీవెన కోల్పోల, ఆ దీవెన చేపట్టారు. ఈ రోజుని ఏ పాఠశాలల్లో అయితే దేవుని విత్తనాలు వేయబడేటట్లు, ఏ పాఠశాలల్లో అయితే అనేక మంది దేవుని బిడ్డలు విద్యావంతులుగా మరి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యములతో, స్కిల్స్తో దీవింపబడ్డారో ఆ సిబిఎం పాఠశాలలు లేవు. సిబిఎం చర్చ్కే కాదు, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, మరి అలాగే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాఠశాలలు, ఈ మెయిన్ లైన్ ఆర్గనైజ్డ్ చర్చెస్ పాఠశాలలన్నీ కూడా మనం కోల్పోయాం. అది చాలా విచారమైన సంగతి. పునరుత్థాన బలం అక్కడ అవసరమై ఉన్నది. మరణించింది తిరిగి లేవడం, పడిపోయినది తిరిగి లేపబడడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం.
40 సంవత్సరాల క్రితం మా ఇంటికి ఉయ్యూరు రెవరెండ్ డాక్టర్ వాల్డో పెన్నర్ గారని ఓ దైవజనుడు, మన సిబిఎం మిషనరీ, ఏసీటీసీలో కూడా వారు సేవలు అందించారు. కెనడా దేశం నుండి ప్రియులు వారు వచ్చి మా నాన్నగారితో బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలు, ఈ సాంఘిక పరిచర్యలు ఇవన్నీ కూడా ఒక స్కాఫోల్డింగ్ లాంటి, స్కాఫోల్డింగ్ అంటే ఓ భవనం నిర్మించేటప్పుడు అవి పరంజాలు లాంటివి. అంటే ఈ గోడ ఎంత ఎత్తు కట్టాలంటే తాపి మేస్త్రి గారు కర్రలతో ప్రక్కన ఒక సదుపాయం చేసుకొని గోడ కడతాడు. అలాంటివి ఇవి అని ఆయన అన్నప్పటికీ ఈరోజు కూడా ఈ బీదలైన వారి కొరకు ఆ పాఠశాలల అవసరత ఉన్నది, లేదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే సంఘం అంత సిద్ధపాటులో లేదని మనం ఒప్పుకుంటూ ఉన్నాం. దానియేలు ఆ గ్రంథంలో అంటాడు 9వ అధ్యాయంలో, దానియేలు పాపపు ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తూ, దానియేలు వ్యక్తిగతంగా నీతిమంతుడైనప్పటికీ, దానియేలు వ్యక్తిగతంగా అతనిలో ఏ దోషం ఉందని అనేక మంది వెతుకుతూ ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఆయనలో ఏ దోషమో లేదు. ఆయన్ను సింహాల బోనులో వేయించిన ఆ రాజు ఆ శాసనముల ప్రభావాన్ని బట్టి వేయించి నీతిమంతుడవైన దానియేలు అంటాడు. కొన్ని పర్యాయాలు ఆ అధికారులకు అది నీతి అని తెలిసినప్పటికీ వాళ్ళ అధికారము అక్కరకు రాని పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితుల్లో దేవుడు తన మహిమను బయలుపరచువాడై ఉన్నాడు. మరి దానియేలు గ్రంథంలో చాలా ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి అధికారము. ఆ రాజు పెద్ద విగ్రహాన్ని చేయించి ఈ విగ్రహానికి మొక్కాలి. అధికారము, రాజరికము, దేవుడు, దైవత్వము. ఆ ముగ్గురు యవనస్తులు అంటారు, రాజా మేము నీకు లోబడవలసిన అవసరత లేదు. ఏ విషయంలో? ఈ విగ్రహ సంబంధమైన ఆరాధన జరిగించుటలో. మరి మిగతా సాంఘిక నేరముల విషయంలో కాదు వాళ్ళు మాట్లాడేది. ఈ విగ్రహమును మ్రొక్కుట దేవుని దృష్టికి విరుద్ధమైనది. హూ ఈజ్ ద హీరో? హూ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్? దేవుడా, రాజా? ఆ నలుగురు దేవుని పక్షముగా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మాటలను బట్టి మాట్లాడతాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి మ్రొక్కకూడదు, వాటికి సాగిల పడకూడదు అంటాడు. అంచేత మేము ఆ బొమ్మకు మ్రొక్కం. రాజు రౌద్రుడవుతాడు. ఇంత మహాసామ్రాజ్యమునకు అధికారినైన నేను ఆజ్ఞాపిస్తూ ఉంటే ఈ బానిస పిల్లలైన, అంటే యుద్ధములో యుద్ధ ఖైదీలుగా కొనిపోబడిన వారి సంతానం వాళ్ళు, దే ఆర్ బూటీ ఆఫ్ ది వార్ఫేర్. నెబుకద్నెజరు యెరూషలేమును జయించినప్పుడు అతను చెరకొనిపోయిన రాకుమారుల కుటుంబములోని వాళ్ళు నో లాంగర్
రాకుమారులు. వాళ్ళు ఎవరంటే బందీలుగా చెర కొనబడిన వారు. ఆ రాజు ఏం చెప్తే వాళ్ళు అది చేయాలి. వాళ్ళ ప్రాణం కూడా రాజు యొక్క దయాదాక్షిణ్యముల మీద ఆధారపడి ఉన్నది. ఏటి ఈ యుద్ధ ఖైదీలు నాకు ఎదురు చెప్పడం? వాళ్ళు మాట అంటారు, మా దేవుడు విమోచించుటకు శక్తి గలవాడు, విమోచింపకపోయినను పర్వాలేదు అని తమ్మును తాము దేవుని చిత్తమునకు అప్పగించుకున్నారు. ఆ రాజు ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచి వాళ్ళని అగ్నిగుండంలో వేయిస్తే ఆ రాజుకి 4 మనుష్యులు కనబడుతున్నారు. ఆ రాజు పిలిచి అడుగుతాడు, ఎంతమందిని వేయించు అంటే 3. మరి నాకు 4 కనబడుతున్నారు. దేవుని కృప వారితో ఉన్నది. అక్కడ ప్రభు మాట నెరవేరుతుంది, వెల్లడి అవుతుంది. ఆ రాజు మారినవాడై ఆ విగ్రహానికి కాదు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడమే కాదు, ఆ ప్రకారముగా శాసనాన్ని చేస్తాడు. కొన్ని శ్రమలు దేవుని శక్తిని బయలుపరచడమే కాకుండా మరింత మేలుకరమైన స్థితిలో మనలను నడిపించేవిగా ఉన్నవి. మరి మన ప్రియులు చాలామంది ప్రభు సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు మరణించారు అనడం కంటే నిజమే, అది మరణమే అయినప్పటికీ దేవుని వాక్యము దానిని నిద్ర అంటూ ఉన్నది. భక్తుడైన పౌలు ఈ మరణాన్ని నిద్ర అంటూ ఉన్నాడు. నిద్రపోయిన వారు తిరిగి లేచినట్లు ప్రభువును నమ్మి ఆయన్ను కలిగి ఆ మరణించిన వారు తిరిగి లేస్తారు అన్న నిరీక్షణ ప్రకటింపబడుతూ ఉన్నది. అంతేకాదు, ఆ విజయము ప్రకటింపబడుతూ ఉన్నది. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో అంటాడు, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆ ప్రభువు విజయములో మరణము మృంగివేయబడెను. ఈ ప్రసంగ పీఠం నుండి, పుల్పిట్ నుండి అనేక పర్యాయాలు కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ డివి డానియల్ గారు సువార్తవాణి డైరెక్టర్గా సేవలు అందించిన దైవజనులు వాక్యం చెప్తూ, క్రైస్తవునికి మరణం అంటే భయము లేదు. కారణం ఏంటంటే ఈ లోకములో ప్రభువు విశ్వాసికి తోడై ఉన్నాడు, కాచి కాపాడువాడు, ఆయన నడిపించువాడు, జ్ఞానమిచ్చువాడు, పరిశుద్ధపరచువాడు, సమాధానమిచ్చువాడు. మరణం అంటే భయము లేదు. ఆ మరణమైన తరువాత ఆయన యొద్దకు చేర్చుకొనువాడు. లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు ఉపమానాన్ని ప్రభువు చెప్తారు. బ్రతికున్నంతసేపు ధనవంతుడు ప్రతిరోజు మంచి సిరి సంపదలతో తూగినటువంటి వాడు. ఈ దరిద్రుడైన లాజరు కుక్కలు అతని పుండ్లు నాకిపోయేను అని అంటాడు. అంటే దేర్ వాజ్ నోబడీ టు కేర్ ఫర్ హిమ్. అతని గాయములు మెత్తన చేయబడలేదు, అవి కట్టబడలేదు. ఆ బీదవాడు మరణించి ప్రభు సన్నిధికి కొనుక్కోబడ్డాడు. కొంతకాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు.
ఈ ధనవంతుడు నరకాగ్నిలో పడి ఆ భయంకరమైనటువంటి వేడిలో దాహము దాహము అంటూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఆ లాజరు వేలు కొనను నీళ్లు నా నోట్లో వేయించు. ప్రభు అంటాడు, మీకు ఇక్కడికి అగాధము ఉన్నది. నా తండ్రి ఇంటికి లాజర్ను పంపు, మా సోదరులు ఉన్నారంటే అక్కడ ప్రవక్తలు, దేవుని వాక్యము బోధించే వాళ్ళు ఉన్నారు. లాజరు తన జీవితంలో శ్రమ పడ్డాడు అని చెప్తాడు. అంటే అది ఆ ఉపమానంలో ప్రభువు అనేక సత్యములను బోధిస్తూ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. నీ ప్రయాణము ఎటు? నిత్య నరకాగ్నిక, దేవుని సన్నిధిక? నీ ప్రయాణము ప్రభు వైపు ఉండవలసి ఉన్నది. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన బల్లను సమీపించనై ఉన్నాం. ప్రభు బల్ల ఒక గొప్ప దీవెన. ఇది దేవుని శాశ్వతమైన ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాం? అనేకమైన సంగతులు. అది ఆ దేవుని ప్రేమ. సండే స్కూల్ పిల్లలు పాడతారు, ఇట్స్ హయ్యర్ దాన్ ద స్కై, గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్. దేవుని ప్రేమ నా ఎడల బహు అద్భుతమైనది, అది ఆకాశము కంటే ఎత్తైనది. ఆ దేవుని ప్రేమ ఇట్స్ డీపర్ దాన్ ద ఓషన్స్. పసిఫిక్ ఓషన్లో మిండానియో ట్రెంచ్ అన్నది అతి లోతైన భాగముగా చెప్పబడతా ఉంది. అంతకంటే లోతైనది, ఈ విశ్వము కంటే విశాలమైనది. ఇట్స్ సో వైడ్, గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్. దేవుని ప్రేమ అద్భుతమైనది. మరి ఆ ప్రేమను వ్యక్తిగతంగా తిరస్కరించి దేవుని సంధింపు వలన అంగీకరించిన భక్తుడు పౌలు. ఆ దినాల్లో సౌలు. కొంతమంది ఈ రోజున దేవుని ప్రేమను తిరస్కరించడం మంచి పౌరస్థితి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు భారతదేశ నిజమైన పౌరుడు అయితే యేసును తిరస్కరించాలి, యేసు ప్రార్థన చేసే వాళ్ళను తిరస్కరించాలి అన్న భావన కొంతమంది రాజకీయవాదుల్లో, మత ఛాందసవాదుల్లో ఉన్నది. అది మనకి తెలియడం లేదు, కానీ చాలా ప్రమాదకరమైనదిగా, చాలా నాశనము కలుగ చేయునిదిగా ఉంటూ ఉన్నది చాలా రాష్ట్రాల్లో. మరి ఈ మధ్య మణిపూర్లో జరగకూడనివి, అమానుష్యమైనవి అనేకమైనవి జరిగిన మామూలు రాజకీయవాదులు కూడా చెప్తా ఉన్నారు. దేశ విదేశాల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కానీ దాని గురించి సంబంధించిన నాయకులు బహు మౌనముగా ఉంటూ ఉన్నారు. అది అలాంటివి జరగకుండా చూడవలసిన వాళ్ళు అవి ఏదో జరగలేదు అని మౌనముగా ఉన్న పరిస్థితులు, ఆ విషయాలు వెలుగులోకి రాకుండా బంధించి ఉంచిన స్థితిగతులు ఉన్నాయి. సౌలు అన్న ఆయన కూడా ఆ విధంగా సువార్త, యేసు మాట బంధించాలి అని బయలుదేరాడు. కానీ
దమస్కు మార్గములో ఆ పునరుత్థాన బలము అతన్ని సంధించింది. ఆ దారిలో పడిపోయాడు. పడిపోయిన ఆయన్ని ఆ స్వరం అడుగుతా ఉన్నది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవు ఎవడవు ప్రభువా, నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని అడిగితే, సౌలు నువ్వు ఎవడవు ప్రభువా అని అడుగుతావు. నేను నీవు హింసించుచున్న యేసును. జీసస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ద సఫరింగ్ చర్చ్. యెరూషలేములో సంఘమును ఆ సౌలు హింసించాడు. కత్తి వారి పీక మీద పెట్టి, నువ్వు యేసును తృణీకరిస్తావా లేదా అని ఓ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే జరగకూడనివి అనేకం జరిగాయి. యెరూషలేములో యేసు ప్రభు శిష్యుడు సోదరుడు అయిన ఆనాటి సంఘమునకు అధిపతి అయిన ఆ జేమ్స్ యోధా అన్న ఆయన కత్తివాత హతము చేయబడ్డాడు. ఈ పునరుత్థాన సందేశము బయటికి వెళ్లకుండా కట్టడి చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ పునరుత్థాన బలము కట్టడులను దాటుకొని ఆ ప్రేమ అనేకులను బలపరుస్తూ ఉన్నది. ఆ రోజు పునరుత్థాన దినాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే, కావలి వారు ఆ దేవుని దూత ప్రభు సమాధి యొద్దకు వచ్చినప్పుడు ఆ ముద్ర బలిమి కావలి నిలువలేకపోయెను అన్న సత్యం పాట పాడతాం మనం. వారు చచ్చిన వారి వలె ఉండిరి. వెళ్ళి అధికారులకు చెప్పారు. వాళ్ళు అధికారులు ఏం చేశారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఏమండి అక్కడ ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఎవరైనా చదవలసిందిగా మనవి చేయించున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి 11వ వచనం నుండి గమనిస్తే, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏంటి ఆ జరిగిన సంగతి అంటే 28, 2, 3 వచనాలు. ఇదిగో అమ్మ మైక్లో చదవండి. ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. అది జరిగిన సంగతి. ఆ తర్వాత స్త్రీలకు దేవుని దూత కనబడి చెప్తాడు. చూడండి 6వ వచనం కూడా చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇవి జరిగిన సంగతి. ఈ సంగతులను కావలి వారు ప్రధాన యాజకులకు చెప్తే జరిగింది ఏమిటంటే 12-13 వచనాలు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అంటే డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పించిన ఈ పునరుత్థాన వాస్తవానికి వ్యతిరేకముగా అనేక ప్రలోభములు పెట్టి ఈ వార్తను ఆపుతూ ఉన్న పరిస్థితి అది మొదటి నుండి ఉన్నది. ఆ తర్వాత శిష్యులు అంటారు కదా, పేతురు, యాకోబు, యోహానులను చెరసాల్లో వేస్తే ఈ మాట చొప్పున యేసును బట్టి మీరు మాట్లాడకూడదు అంటే వాళ్ళు అడుగుతారు, అయ్యా మీరే చెప్పండి, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము. మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ విధంగా ఆలోచన చేశారో పేతురు, యాకోబు, యోహానులు ఆ విధంగా ఆలోచన చేశారు. ఆ తర్వాత మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. వారు విద్య లేని పామరులని అధికారులు చూచి ఆశ్చర్యపడిరి. ఏంటి చదువు సంధ్యలు లేని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఆ ప్రభువు కృప అనేకులను జీవింపచేసినది, స్వస్థపరచినది, సమాధానము ఇచ్చినది, క్షమాపణ ఇచ్చినది. ఆ ప్రభు ప్రేమ శాశ్వతమైనది. లేటర్ ఆన్ ఆ సౌలు ప్రభువును కలిగి ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అసలు క్రీస్తు తత్వము లోకమునకు వివరించిన వాడు భక్తుడైన పౌలు. పేతురు, యాకోబు, యోహాను భారతదేశానికి తోమా గారు వచ్చారు, ప్రభు ప్రేమ బోధించారు. మరి ప్రభువుతో శిష్యరికము చేయలేదు, కానీ ప్రభువును తృణీకరించి ఉత్తరోత్తర ప్రభువును అంగీకరించిన పౌలు అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకని? నేను చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాను, నాకేం భయం లేదు. ఈ పత్రికలో ఆయన వ్రాస్తాడు చూడండి, 3వ అధ్యాయం, క్రీస్తులో ఉన్నవారికి బహుమానము ఉన్నది. ఇహమందు ప్రభువు కృప, సంరక్షణ, సమాధానము, దీవెనతో పాటు మరి ప్రభువునందు బహుమానము ఉన్నది. 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మై టార్గెట్, నా గురి యేసే.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అతనేమి వెరివాడిగా చెప్పడంలా, ఆ ప్రభువులో ప్రయోజనం ఉన్నది, ఇహమందు పరమందు ఉన్నది. మరి ప్రభువునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెడుచున్నాను. ఆ ప్రభు పునరుత్థాన బలం 3వ అధ్యాయంలో మరి 10వ వచనంలో అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాం. ఏవేవి నాకు లాభకరములై ఉండేనో, ఈ లోకంలో ఘనత, ఈ లోకంలో గొప్పతనం, ఈ లోకంలో దీవెనకరం అనిపించినవి అవి ఏవైనా సరే, పౌలు ఆ సౌలు సామాన్యుడేమీ కాదు. ప్రభు గ్రంథము ప్రపంచములో ఉత్కృష్టమైన గ్రంథము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో అంటాడు, మరి బుద్ధి విజ్ఞానములు కలుగుటకు ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేవుని వాక్యము జ్ఞానము ఇచ్చేది, దేవుని వాక్యము తెలివి ఇచ్చేది, దేవుని వాక్యము జీవమును ఇచ్చేది. ఆయన ఆ దీవెన కలుగుటకు వ్రాయించాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చదవండి ఎవరైనా. నా కుమారుడా, మొదటి 2 వచనాలు చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. ప్రపంచంలో ఈ మూడిటిని ఏది కూడా ఇవ్వలేదు. దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని. మరి అందుకే దేవుని వాక్యంలో పొందుపరిచాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఆ తల్లిదండ్రుల మాట వినుటలో నిన్ను ప్రేమించే వారిని నీవు ప్రేమిస్తా ఉన్నావు. అది నీకు నువ్వు చేసుకునే మేలు. ఈ లోకంలో నీ తల్లిని మించి నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో ఉండరు. నీ తండ్రిని మించి నీ బాగు కోరేవాళ్ళు ఎవరో ఉండరు. ఆయా సందర్భాలలో లోకములో ఉన్నవి ఆకర్షణీయంగా కనబడవచ్చు. లోకములో ఉన్న దెలీలా పొందు తీయగా ఉండవచ్చు, కానీ నీకు జీవం ఇచ్చేది, శాంతిని ఇచ్చేది, దీర్ఘాయువును ఇచ్చేది, సుఖ జీవముతో గడచు సంవత్సరములను ఇచ్చేది దేవుని వాక్యమే. భక్తుడైన పౌలు ఆ ప్రభువు మర్మము ఎరిగిన వాడై ధర్మశాస్త్రములో భక్తుడైన పౌలు చాలా నిష్ణాతుడు. ఆయన అంటాడు, గమలియేలను పాదముల యొద్ద నేను ధర్మశాస్త్రమును నేర్చుకుంటుని. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఒక గొప్పతనం ఏంటంటే, మన సంఘంలో ఓ బిడ్డ రూపలత గారి కుమారుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్ళాడు. ఇప్పుడంటే చాలా యూనివర్సిటీస్ వచ్చాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్ అంటే, కేంబ్రిడ్జ్ గ్రాడ్యుయేట్ అంటే చాలా గొప్ప. ఎవడు పడితే ఆ డాక్టరేట్లు ఇవ్వడానికి ఇప్పుడు ముందుకు వచ్చేస్తున్నారు. అట్లాగా
చాలా చదివితే కానీ మన దేశ స్వాతంత్ర్యోద్యమ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళే. నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, మరి ఈ దేశము పరిపాలన ఈ విషయాల్లో మనం ఆలోచించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో ఆ గ్రంథాలయంలో ఆయన ప్రతిమ ఉంటుందట. ఎందుకు అని అంటే, మా యూనివర్సిటీలో బహు నేర్పరి అయిన విద్యార్థి సుమా ఈయన. కొన్నిసార్లు మనం ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి వెనకబడతా ఉంటాం. ఆయన పూనుకున్నందున తృణీకరింపబడిన వారు, వీరు పౌరులు కాదు, వీరు గ్రామంలోనికి రావడానికి వీల్లేదు అన్నటువంటి వారు దేవుని కృప, దేవుని సువార్త విడుదల ఫలము వల్ల ఆ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. కొన్ని వారాల్లో దేశము ఎన్నికలకు వెళతా ఉంది. ఈ రాజరికపు వ్యవస్థ, ప్రజాస్వామ్యము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ అబ్రహాం లింకన్ అన్న ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ది గవర్నమెంట్ బై ద పీపుల్, ది గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకైన పరిపాలన ప్రజాస్వామ్యం. కొన్నిసార్లు కొంతమంది స్వార్థపరులు మోసపూరితమైన విద్వేషములు సృష్టించి దౌర్భాగ్యమైనవి జరుగుతూ ఉన్నాయి. మరి మహిళలు నగ్నంగా ఊరేగించడం ప్రజలకి ఇష్టమా? అది ప్రజలకు మేలా? ఇండ్లలో ఉన్నవాళ్ళు వారి ఇండ్లలో కాల్చివేయబడడం ప్రజలకు ఇష్టమా? కానీ నీవు ఆ యేసును కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఉండడానికి వీల్లేదు అన్న నైజము కొందరిలో ఉన్నది. ఈ మధ్య మరి గ్రాహం స్టెయిన్స్ గారిని కొంతమంది జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన చేసిన దుర్మార్గం ఏమిటి? ఆయన మంచి పని చేశాడు. ఒరిస్సాలో మనోహర్పూర్ అన్న ప్రదేశంలో కుష్టు వ్యాధి చేత బాధపడుతూ ఉన్నటువంటి వారి మధ్య ఆయన సేవలు అందించాడు. వారి ఆరోగ్యము కొరకు, వారి బాగోగుల కొరకు 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని ఆయన నిర్మాణాత్మకంగా స్వస్థత కొరకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ బల్ల స్వస్థపరచు పరిచర్య అంటే శరీరమును బాగు చేయునది, మనస్సును బాగు చేయునది, దేవునితో మానవుని సంబంధమును బాగు చేయునది. ఎక్కడ అవిధేయత ఉన్నదో అక్కడ దేవునితో సంబంధము దూరం అయిపోద్ది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. ఆ ప్రభువు శాశ్వతమైన ప్రేమ చూపుతా ఉన్నాడు. ఈ స్వస్థత మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40వ వచనంలో చక్కని మాట, ఒక అందమైన క్రియ చూస్తాం, ఒక అద్భుతము చూస్తాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆ వ్యాధి చేత అతనికి, అతని కుటుంబానికి సంబంధం లేదు. అతని కుటుంబంలో అతను ఉండడానికి వీల్లేదు. అతని గ్రామంలోనికి అతను రావడానికి వీల్లేదు. ఆ ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి, చదవండి, మోకాళ్ళుని ఎన్నో వచ్చినాం
40వ వచనం. 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే. చూడండి, మన సమస్యలు ఏవైనప్పటికీ కూడా, అది ఆర్థికమైనదైనా, సామాజికమైనదైనా, శరీర సంబంధమైనదైనా, ఈ చిన్న సంఘటన మనకి ఒక గొప్ప మాదిరి చూపుచూ ఉన్నది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ దుస్థితి ఏదైనా, అక్కడ పేతురు డిస్క్రైబింగ్ వ్రాసింది మార్కు కానీ చెప్పేది పేతురు. ఒక్క వచనంలో ఎన్ని క్రియలు ఉంటాయో చూడండి. ఒక కుష్ఠరోగి ప్రభువు దగ్గరకు వచ్చి, ఆయన దగ్గరకు రావాలి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఒక ఆమె 12 ఏళ్ల నుండి బాగోక చాలామంది దగ్గరికి వెళ్ళింది. చివరికి ఆమె ఎక్కడికి వచ్చింది? ప్రభువు వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగవుతానన్న స్థితిలోనికి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం వల్లనే, డాక్టర్ గారులు అవసరమే. బుధవారం రాత్రి పాస్టమ్ గారికి మరుసటి రోజు బాబా అంబేద్కర్ గారి శిష్యుడు, ఆయన ఎవరు, జగజ్జీవన్ రామ్ గారు, మన దేశ ఉప ప్రధానమంత్రి, ప్రజాస్వామ్యవాది, ఆయన పుట్టినరోజు అని సెలవు ఇచ్చారు. సెలవు రాగానే మనవరాల దగ్గరికి వెళ్ళిపోవాలి గుంటూరు అని ఆమెకు ఆశ కలిగి, నాకు కమాండ్ అనాలో ఇండియంట్ అనాలో తెలియదు కానీ మొత్తానికి లేడీస్ చాలా వేస్తూ ఉంటారు. సరే మనవరాల దగ్గరికి గుంటు చేతికి ఏం వెళ్తుంది, పూతరేకులు తీసుకొద్దామని చెప్పని సెంటర్కి వెళ్ళి కొని వస్తూ ఉన్నారు. ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ హెల్మెట్ లేకుండా వెళ్ళను నేను. హెల్మెట్ మీద చేసాను, ఇక్కడికేగా తొందరగా వచ్చేద్దాం అని చెప్పి హెల్మెట్ అక్కడ ఉంచేసాను. చూడండి, మనం నిత్యము పాటించే జాగ్రత్త కంటిన్యూ చేయాలి. నిర్లక్ష్య వైఖరి ఎప్పుడు కూడా మంచిది కాదు. హెల్మెట్లు 2 ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ మీద చేసాను, వెంటనే వచ్చేద్దామని హెల్మెట్ అక్కడ పెట్టాను. తల్లికి పిల్లకి పూతరేకులు, తల్లికి చెక్కల కిక్కులు అనుకొని పాస్టమ్ గారికి కూడా మరి చల్లగా అరుణ స్వీట్స్లో అదేమంటారు బాదం జ్యూస్, ఆ మిల్క్ తీసుకొని ఇంకా అందరూ సంతోషంగా ఉంటారని నేను సంతోషంగా వచ్చేస్తాను. స్లోగానే వస్తున్నా. వచ్చేటప్పుడు ఒక్కొక్క సడన్గా నా బైక్ దాటుకొని వెళ్ళిపోయింది. మరి ఏమైందో వెంటనే వెనక్కి తిరిగి మరల వేగంగా వచ్చి నా ముందు చక్రాన్ని ఉద్దేశం. వెళ్ళడం రావడం ఈ రకరకాల ఆలోచనల్లో తబ్బిబ్బైన నేను ఎడం ప్రక్కకి ఒరిగిపోయి పడిపోయాను బండి. అదే హెల్మెట్ ఉంటే దెబ్బ తగిలేదు. ఆ రోడ్డుకి తల తగలడం వల్ల చర్మం చాలా కొట్టుకుపోయింది. బహుశా స్లోగా ఉన్నాను కాబట్టి ప్రమాదం తగ్గింది. ఏదేమైనా ఫ్యాక్టర్ ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, సత్యం. 34వ కీర్తనలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఆ చిన్న ఇన్సిడెంట్ చాలు ప్రాణం పోవడానికి. ఆ చిన్న పరిస్థితుల్లో ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు సుమా. ఆ దేవుని ప్రేమ గొప్పది, దేవుని కాపుదల గొప్పది. నాకు కుక్క రావడం, వెనక్కి తిరిగి రావడం అంతవరకు సీన్ గుర్తు వస్తుంది. ఆ తర్వాత సంగీతరావు గారు, అయ్యగారు కూర్చోగలరా, ఇంటికి వెళ్దామా అన్నాడు.
ఆ పోనీ ఇంటికి పోనీ అని వెనకాలకు వచ్చినారు. ఇంటికి వచ్చేటప్పటికి చాలామంది వచ్చేస్తున్నారు. దాన్ని చూసి ఓహో నాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఇంటికి చాలామంది వచ్చారు, ప్రార్థన చేశారు. శాంతిభూషణ్ గారు, సులోచన గారు మరి పెద్ద టైం కూడా అవలా వచ్చేసి రెవరెండ్ జాన్సన్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆసుపత్రికి పదండి అని చెప్పని జాన్ డేవిడ్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. మరి దెబ్బలు తగిలి ఫాస్ట్గా డాక్టర్ గారు చూసి ఈ చెయ్యి లెగడంలా కొంచెం పట్టుకుపోయింది అని చెప్తే ఎక్స్రే తీశారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిది సిటీ స్కాన్ తీద్దామని సిటీ స్కాన్ తీయించారు. సులోచన గారు, శాంతిభూషణ్ గారు వారే అన్ని పేమెంట్స్ కూడా చేసి ప్రేమ చూపి ఆదరించారు. దేవుడు కాపాడువాడు. ఒకవేళ అనుకోవచ్చు నాకెందుకు జరగాలి ఇది, నేను మంచి పనే చేయాలనుకున్నాను కదా అనుకోవచ్చు. మరి పాస్టర్ గారిని గుంటూరు పంపించి నేను చర్చికి రావాలి అని సిద్ధపడతాను. ఏమో ఎందుకు జరిగిందో. ఈ ప్రమాదాల్లో కూడా ప్రభువు చూడు నన్ను నీ అరచేతులలో చెక్కుచూ ఉన్నాను. ఒక్కొక్క ప్రమాదం, ఒక్కొక్క విడుదల. మరి గాయం తగిలినప్పుడు అనేక మంది వచ్చి ప్రార్థన చేశారు. మరి పెద్దలు ఆర్చిబాల్డ్ గారు, రేచల్ కుమారి గారు, గొర్రె జాన్ గారు, పేర్లు చెప్పలేకపోయినా మన్నించండి, చాలామంది స్త్రీల సమాజం అందరూ వచ్చి ప్రార్థన చేశారు. ఈ భౌతికమైన శ్రమలలో కూడా దేవుడు తన ప్రేమను కనుపరచువాడై ఉన్నాడు. ఆయన కృప గొప్పది. ఆయన దగ్గరకు రావాలి. మనం అటు ఇటు పరిగెత్తడం కాదు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి కమ్ నియర్ మీ, డ్రా అన్టు మీ. మరి తెలుగులో ఇంగ్లీష్లో పాట పాడుతూ ఉంటాం, డ్రా మీ నీరర్ నీరర్ టు యూ. దేవా నన్ను చేర్చు చేర్చు నీ సిల్వకు. 454వ పాట. ఒకసారి ఒక్క చరణమును పల్లవి పాడదాం. నన్ను చేర్చు 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 రక్షక నీదు సిల్వకు. ఆ సిల్వకు చేరకుండా దేవుని కృప పొందలేం, మరి కిరీటాన్ని పొందలేం. ఆ పాట పాడదాం ఒక్కసారి. పల్లవి ఒక్క చరణం. 454. నేని వాడనై ఉండగోరేదన్, నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక. నీవు చూపు ప్రేమను గాంచితి, నన్ను చేర్చు నీ దారి. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. ఆ ప్రభు దగ్గరకు వచ్చి నన్ను చేర్చు, నీవు గాయపడ్డ ప్రక్కకు. ఆ గాయపడ్డ ప్రక్కకు చేర్చబడడంలో గొప్ప దీవెన ఉన్నది. ప్రభు అది ఎరిగిన వాడై, ప్రభువును వెంబడించిన భక్తుడైన పౌలు అది ఎరిగిన వాడై తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. మరి చక్కగా ఓ మాట జ్ఞాపకం చేసుకుంటాం కదా. మరి ఈడుపుగంటి సద్గుణరావు గారిని లేదా మన ప్రియులను ఈ మందిరంలో ఈ పుల్పిట్ నుండి అనేక పర్యాయాలు వాక్య పరిచర్య సేవలు అందించిన డాక్టర్ క్రిస్టఫర్ గారు
ఈడ్పుగంటి సద్గుణరావు గారికి మంచి స్నేహితులు, విజయ్కి మంచి గైడింగ్ పర్సనాలిటీ. ఆయన విజయ్ ఏర్పాటు చేసిన సభలో చివరగా మాట్లాడారు. అక్కడ అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని. దేవుని మందిరాన్ని ప్రేమించిన నైజం, ఎప్పుడు చూసినా మందిరంలో ఉండేవాడు. దేవుని దాసులు జోసఫయ్య గారికి సహకారిగా ఉండేవాడు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకోండి. శరీరం మన్నైనది మునుపటి వలెనే మన్నైపోను. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొంతమంది జబ్బు అనొచ్చు, కొంతమంది యాక్సిడెంట్ అనొచ్చు, కొంతమంది మరోట అనొచ్చు. కానీ యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆ మరణం ప్రయోజనము లేనిది కాదు సుమా. ఆ తర్వాత వచనం చదవండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను, దేవుని ప్రత్యక్షతను, ఈ బలను సమీపించుటలో ఒక ఆశ, తృష్ణ ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. ఈ ఒక ఆశ ఏమిటంటే, అపేక్ష ఏమిటంటే ఆ ప్రభువు ప్రత్యక్షత, ఆయన దర్శనం, ఆయన కృప. ఇక్కడ భక్తుడైన పౌలు అటెస్ట్ చేస్తా ఉన్నాడు. ఆ బహుమానము, ఆ కిరీటము, ఇక్కడ ఏమంటున్నాడు, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎందుకు అని అంటే, దుర్నీతి పరులమైన మనలను నీతిమంతులుగా చేయుటకు నీతిమంతుడైన ఆ ప్రభువు సిలువను వేలాడి ఉన్నాడు. ప్రభువా నీ ప్రేమ గొప్పది. భక్తుడైన పౌలు అది ఫిలిప్పీ 2వ పత్రికలో ప్రకటిస్తా ఉన్నాడు. ఏమంటాడు, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఒకసారి ఆ దేవునితో కూడా ఉండుట, ఉన్నతమైన స్థానములో ఉండుట. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఎవరున్నారు? ఆ ప్రభు చెప్పిన ఉపమానంలో లాజరు ఉన్నాడు. ఆ స్థానములో, అంతకంటే ఉన్నతమైన స్థానములో ప్రభువు కుడి పార్శ్వమున ఉండుట. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకు ఉన్నత స్థానాల్లో ఉండి ఎన్నెన్నో చేసిన వాళ్ళ మీద దిగిపోయిన తర్వాత కొన్నిసార్లు అభియోగాలు వస్తాయి, కొంతమంది మీద ఏమో ప్రశంసలు వస్తాయి. ఆయన దేవుడండి, ఆయన చేసిన సహాయం వల్ల నేను బ్రతుకున్నాను, నా కొడుకు బ్రతుకున్నాడు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్మో ముంచేసారండి, ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. రకరకాల మాటలు. ఈ 5 ఏళ్ల స్థానం కాదు, ఆ ఉన్నతమైన స్థానము, ఆ సర్వాధికారి అయిన ప్రభు. 69వ పాట పాడుకున్నాం మనం. సర్వదేశములరా శ్రీయేసే దేవుండు. ఆ ఉన్నతమైన స్థానము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆ మురికిలో,
ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్న మానవాళిని చూచి ఆయన మనుష్యుని, చదవండి, మనుషుల పోలికగా పుట్టి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. నీకు నాకు నీతి కిరీటము ఇవ్వడానికి, జీవ కిరీటము ఇవ్వడానికి, ఆయన మహిమను, నిత్య మహిమను ఇవ్వడానికి ఆ ప్రభువు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ ప్రభు దగ్గరకు వద్దాం. ఆ కుష్ఠరోగి ఆ ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఆ ప్రభువు అతని చూచి, ఒకసారి మనకిష్టం లేని వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని లోపలికి పిలవాలని అనిపించదు. వాళ్ళ వైపు చూడకుండానే ఓ రా కూర్చో అని చెప్పని ఏదో వాళ్ళ కాఫీ తెస్తున్నట్టు లోపలికి వెళ్ళిపోయి గిన్నెలు గ్లాసులు సర్దేసి ఓ పిల్లని పిలిచి ఇది వాళ్ళకి వచ్చారేంటో కనుక్కో అని చెప్పాను. అంటే కొన్నిసార్లు చూడడానికి కూడా ఇష్టం, అందంగా ఉంటే చూడకూడదు. కుష్ఠరోగి కురూపి, ఆ కురూపి చాలాసార్లు అన్నీ ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, అన్నీ చూడడానికి ఇష్టపడుద్ది. ఆ బూడిదలో కూర్చొని ఆయన పెంకుతో గోక్కుంటా ఉంటే స్వంత భార్య అంటది, ఎందుక చేతకాని వాళ్ళకి ఇంకా బతుకుతావు దేవుణ్ణి దూషించి చనిపోక. అతను గొప్పగా ఉన్నప్పుడు, నున్నగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు నువ్వే దేవుడు అయ్యా, నువ్వే నా రాజ్యం అన్న ఆమె నువ్వు చచ్చిపోరాదా అంటా ఉంది చూడలేక. కానీ ప్రభు ఆ సమస్య చూచి, అతనిని చూచి, మన సమస్యలో ప్రభు ఎరిగినవాడు, చూచువాడు, జాలిపడి, అక్కడ కనికరపడి అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఇండిగ్నెంట్ అని ఉంటుంది. ఆ భావన దేవుని సృష్టి అయిన మానవుడు సైతాను బంధకముల్లో ఎంత నలిగిపోతా ఉన్నాడు అని ఒక కోపము, ఒక విసుగు. ఆయన తన చెయ్యి చాచి, మనకి చూడడానికే ఇష్టం ఉండదు, ప్రభు చెయ్యి చాచి అతని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా అతడు శుద్ధుడాయెను. ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు నిన్ను నన్ను పరిపూర్ణులుగా దీవించువాడు, జీవింపచేయువాడు. ఈ బల్ల సమాధానపు బల్ల, జీవపు బల్ల, మరి స్వస్థపరచు బల్ల. ఆ ప్రభులో ముందుకు వెళదాం. ఈ బల్ల జ్ఞానము ఇచ్చేది. ఆ ఎమ్మాయి మార్గాన్ని ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఆయన మనతో మాటలాడుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా. చాలా పర్యాయాలు మనం మందమతులుగా దేవుని కార్యములు విశ్వసించడానికి నిదానించేవారుగా ఉంటాం. అలా ఉండకుండా ప్రభువునందు బలపడదాం, దీవింపబడదాం, ఆయన సమాధానమందు ఆనందిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నమ్మి బాప్తిస్మం తీసుకున్న అందరూ కూడా ప్రభు బల్లను సమీపించి ఆయన యందు దీవింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మను జీవింపచేశావు, మమ్మను కాచి కాపాడువాడవు, మమ్మను సంరక్షించి రక్షణ అనుగ్రహించువాడవు. నీకు వందనాలు తండ్రి. మా ఆపదల్లో కాపాడువాడు, మా పరిస్థితుల్లో బాగు చేయువాడవు, స్వస్థపరచువాడవు తండ్రి. అందుకే నీ స్వస్థపరచు బల్లను, సమాధానపు బల్లను, పరిశుద్ధ బల్లను,
జీవింపచేయు బలను జీవాహారమును మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. నిన్ను నమ్మిన బిడ్డలుగా నీ బలను సమీపించుటకు, మీ అందరి జీవము గ్రోలుటకు మా అందరినీ బలపరచుమని, నీ బిడ్డల కుటుంబముల్లో వ్యక్తిగత జీవితముల్లో ఉన్న సమస్యలన్నిటిలో జయమును మిమ్మును మహిమపరచు కృపను ఇచ్చి వర్ధిల్ల చేయుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.